ఆయరు సిరుమియరో ముక్కు. మేము గొల్లవాళ్ళం, మాకేదో ఒకళ్ళకి చెడు చేయాలని అలాంటి ఆలోచనలు కూడా మాకు తెలియవు. మేము గొల్లవాళ్ళం, కుడి ఎడమల తేడా తెలియనటువంటి వాళ్ళము కదండి. అసలు తెలిసిన పరమాత్మ మెచ్చుకునేటటువంటి గుణం. మనందరం భగవంతుడు కావాలి అనుకుంటాం, క్యూలలో నిలబడతాం, హుండీలో డబ్బులు వేస్తుంటాం, టికెట్ కొనుక్కుంటుంటాం, విఐపి టికెట్ కొనుక్కుంటుంటాం, ఏదో చేస్తుంటాం కాసేపు ఆయన దర్శనం కోసం ఒక్క క్షణం. కానీ పరమాత్మయే మన కొరకు వేచి చూచి, పరమాత్మయే మనం కావాలి అని ఆరాట పడేటటువంటి ఒక రహస్యం ఉంది. ఏమిటో తెలిసిన, మనసులో ఏది ఆలోచిస్తామో బయటికి అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చేయాలి. మనస్యేకం కర్మణి ఏకం, మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం సదాత్మన. ఎప్పుడు ఏక భావంతో ఉండాలి. అలాంటి స్వభావం ఎప్పుడైతే కలిగి ఉంటామో పరమాత్మయే మన వెంట పడతాడట. అలాగా మాకు అసలు కుడి ఎడమలు తెలియని గొల్లవాళ్ళమయ్యా. ఏమీ తెలియదు, ఏది దాచుకోవాలో లోపల తెలియదు, ఏది బయటికి మాట్లాడాలో తెలియదు, ఏది ఉంటే అదే మాట్లాడతాం, అదే చేస్తుంటాం. మమ్మల్ని అనుమానిస్తారా అని పాపం వీళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళంటున్నారు ద్వారపాలకులు, స్తన్యంలో విషం పెట్టుకొని వచ్చిన ఆవిడ కూడా గొల్లావిడే, ఆవిడ గొల్ల వేషంలో ఉంది కదా అని నమ్మేస్తామా మనం? కాదు కాదు, మా జాగ్రత్తలు మాకుంటాయి అని చెప్పాడనమాట ద్వారపాలకుడు.